హరే కృష్ణ. అందరికి భగవద్గీత క్లాస్ స్వాగతం. సో మనం నిన్న సెషన్లో 8 నుంచి 12 అధ్యాయం ఒక సెక్షన్ మనం ప్రారంభించాము. ముఖ్యంగా భక్తిలో ప్రగతిశీలక దశలు, అంటే ప్రగతి సాధించాలి అంటే వివిధ దశలు వస్తాయన్నమాట. ఇక్కడ ఆ వివిధ దశల్ని భగవంతుడు తన దయతో మనకి ఆ దశలను మనకి ఇస్తున్నాడు అనమాట. సో ఏ విధంగా మన శుద్ధ భక్తిలోకి, అంటే నిత్యం మనం 24 గంటలు మన మనసుని, మన బుద్ధిని కృష్ణుడి మీద మనం కేంద్రీకరించాలి అని అంటే, సో దానికి ఆ స్థితికి చేరుకోవాలంటే మనం ఉన్నటువంటి బద్ధ జీవన స్థితిలో నుంచి ఆ స్థితికి చేరుకోవడానికి కావాల్సినటువంటి వెసులుబాటు ఆయన దయతో కృష్ణుడు మనకి ఇక్కడ వివరిస్తున్నారు అనమాట. సో దాంట్లో భాగంగా మనం నిన్న 8వ శ్లోకాన్ని చూసాము. సో 8వ శ్లోకంలో కృష్ణుడు మనకి క్లియర్ చేస్తాడు ఏంటంటే, దేవదేవుడైన నా మీదే నీ మనసుని స్థిరపరచు, నీ బుద్ధినంతా నా కొరకే ఉపయోగించు, ఆ విధంగా నీవు నిస్సందేహంగా నాలోనే సర్వదా నివసిస్తావు. ఎప్పటికీ మనం భగవంతుడికి అతి దగ్గరగా మనం ఉంటాం అన్నమాట. అతి సాన్నిహితంగా మనం ఉండగలుగుతాం ఎప్పుడు మన మనసు, మన బుద్ధి ఆయన మీదే మనం నిమగ్నం చేయగలిగితే. కానీ అది సాధ్యమయ్యేదేనా? అందరూ ఆ స్థితిలో ఉన్నారా అంటే ఖచ్చితంగా మనం లేము. దానికి కృష్ణుడు ఏమంటున్నాడంటే, సరే మనం 24 గంటలు ఆయన మీదే మన మనసు బుద్ధిని లగ్నం చేయలేకపోతే నువ్వు కనీసం కొన్ని నియమాలైనా నువ్వు పాటించు. భక్తి యోగ సంబంధించిన భక్తియుత సేవ సంబంధించినటువంటి కొన్ని నియమాలు నువ్వు పాటించని చెప్పేసి మనకి 9వ శ్లోకంలో మనల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు అనమాట. ఎందుకంటే వాస్తవానికి మనం ఆ స్థితిలో లేము కాబట్టి, లేదా ఆ స్థితిలో లేని వాళ్ళకి భగవంతుడు ఒక స్టెప్ కిందకి దిగి వచ్చి, సరే నువ్వు ఆ స్థితిలో లేనప్పుడు కనీసం నువ్వు వీటినైనా నువ్వు పాటించని చెప్పేసి మనకి 10వ శ్లోకంలో కృష్ణుడు, మరి 9వ శ్లోకంలో 9వ శ్లోకంలో కృష్ణుడు ఏం చేస్తున్నాడు, నీ మనసుని క్రమం తప్పక నా మీదే స్థిరపరచలేకపోతే అప్పుడు భక్తి యోగ నియమాలను అనుసరించి ఆ రకంగా నీవు నన్ను పొందే కోరికని పెంచుకోవలసింది. సో నీ మనసు నా మీద నువ్వు పెట్టలేకపోతే, లేదా నువ్వు స్థిరపరచలేకపోతే నువ్వు భక్తి యోగ నియమాలను పాటించు అంటున్నాడు అనమాట. సో భక్తి యోగ నియమాలు ఏంటి? మనం చూస్తున్నాం, 16 మాలలు జపం చేయడం, మంగళారతి అటెండ్ అవ్వడం, తర్వాత ప్రసాదం మాత్రం తీసుకోవడం, సో 4 నియమాలు పాటించడం, అలాగే భగవద్గీత భాగవతాన్ని రోజు క్రమంలో ఏదో ఒక టైంలో మనం దాని గురించి మనం చర్చించుకోవడం కానీ, లేకపోతే చదవడం కానీ, లేకపోతే వినడం కానీ, ఏదో ఒకటి చేయడం. సో ఇవన్నీ కూడా భక్తి యోగంలో కొన్ని నియమాలు అనమాట. మనం పాటించవలసిన ఏకాదశిలో వచ్చినప్పుడు కొంత మనం ఉపవాసం ఉండడానికి ప్రయత్నించడం. ఒకవేళ మనం ఈ నియమాలు పాటిస్తూ ఉంటే ఏదో ఒక రోజు ఆయన మీద మనసు లగ్నం చేయాలనే కోరిక మొదలవుతుంది, లేదా ఆయన పొందే కోరికను మనం పెంచుకుంటాం. సో ప్రస్తుతానికి మనం అలా లేవు కాబట్టి కనీసం ఇదైనా చేయమంటున్నాడు. ఈ నియమాలు భక్తియుత సేవ యొక్క నియమాలను పాటించమంటున్నాడు. ఓకే, ఇప్పుడు కృష్ణుడు నెక్స్ట్ ఇవాళ శ్లోకానికి వెళ్తున్నాం, 10వ శ్లోకానికి. ఇది కూడా నీ వల్ల కాకపోతే సో నువ్వు కనీసం ఇదైనా చెయ్యి అని చెప్పి మనల్ని ఇంకొంత మనల్ని ఆయన ఎంకరేజ్ చేస్తున్నాడు అనమాట మనల్ని. అది మనం చూస్తాం ఇప్పుడు 10వ శ్లోకం. అభ్యాసే కప్య సమర్థోసి మత్కర్మో పరమో భవ మదర్థమపి కర్మాణి పూర్వాన్ సిద్ధిమవాప్స్యసి. అభ్యాసే కప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. అభ్యాసే కప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. సో కృష్ణుడు ఇక్కడ చూస్తే కనుక భావంలో భక్తి యోగ నియమాలు నువ్వు సాధన చేయలేకపోతే నా కొరకు పని చేయడానికి నువ్వు ప్రయత్నించు. ఎందుకంటే నా కొరకు పని చేయడం ద్వారా నీవు పూర్ణత్వ స్థితికి చేరుకుంటావు. ఒకవేళ నువ్వు నియమాలు పాటించే స్థితిలో లేవు,
అలాంటప్పుడు మనమే మన నియమాలు పాటించలేకపోతాం అంటే మనం భక్తికి పనికిరాము. లేదా నేను ఎప్పటికి చేరుకోలేమేమో, నేను మేము పొందలేమో అనేటువంటి ఆందోళన, భయం మనకు ఉండాల్సిన అవసరం లేదు. లేదా అలా నిరాశ, నిస్పృహలు కూడా ఉండాల్సిన అవసరం లేదు. అప్పుడు కృష్ణుడు ఏమంటున్నాడంటే, ఒకవేళ నువ్వు చేయలేకపోతే నా కొరకు నువ్వు పని చేయి వచ్చి. అదే నా కోసం వచ్చి నువ్వు ఇక్కడ సేవ చేయి నా కోసం వచ్చి ఇక్కడ. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఆయన గురించి మనం పనిచేయడం ప్రారంభిస్తామో, క్రమక్రమంగా భక్తుల సాంగత్యంలోకి వచ్చినప్పుడు మనకి ఎప్పుడైతే లోపల ఉన్నటువంటి కామక్రోధ మద మత్సరాలు వాటి యొక్క ప్రభావం తగ్గడం ప్రారంభించినప్పుడు క్రమంగా నియమాలు పాటించే స్థితికి వెళ్తాం అనమాట. ఎప్పుడైతే నియమాలు పాటించే స్థితికి వెళ్తామో ఆటోమేటిక్‌గా మనకి ఆయన పొందే కోరిక ఆటోమేటిక్‌గా తర్వాత కలుగుతుంది మనకి. సో, కాబట్టి ఆ స్థాయిలో లేకపోతే కనీసం ఇదైనా చెయ్యి. కనీసం ఇదైనా నువ్వు చేయలేకపోతే కనీసం ఇదైనా చేయమంటున్నాడు. అంటే చూడండి భగవంతుడు ఎంత ఉదాత్త స్వభావం అసలు. ఎంత దయగలవాడసలు. అంటే ఆయన ఎక్కడ కూడా ఎట్లా వీడిని మనం ఒక స్ట్రిక్ట్‌గా కొన్ని రూల్స్ పెట్టేసి వీడిని భక్తిలో నుంచి బయటికి నెట్టేద్దాం. వీడికి ఏం అర్హత ఉంది బయటికి రావడానికి అని చెప్పేసి మనల్ని శాశ్వతంగా ఉంచాలని ప్రయత్నించడం లేదు అసలు. అంటే అప్పుడప్పుడు మనకు అనిపిస్తుందన్నమాట. ఏమనంటే భగవంతుడు నిజంగా ఎంత దుర్మార్గుడు, ఎంత పెద్ద నియంత. మనల్ని ఒక ఆట బొమ్మల్లాగా ఆయన మాత్రం మనల్ని ఇట్లా సంసారంలో పడేసి ఎప్పుడు మనల్ని ఇక్కడ కావాల్సిన విధంగా ఆయన ఆడుకుంటున్నాడు మనల్ని. ఆయన తలుచుకుంటే ఎంతసేపు మనల్ని ఆయన తీసుకెళ్ళడానికి. నిజంగా ఆయన మన మీద ప్రేమ ఉంటే నిజంగా ఆయన మనల్ని ఎందుకు లాక్కోడు ఆయన. మనలో ఉన్నటువంటి కర్మలు ఎందుకు తీసేయడానికి. సో భగవంతుడు అందుకనే చూడండి మనకి 8వ శ్లోకం నుంచి మనకి భగవంతుడు ఈ పద్ధతిలో చెప్తే కనీసం ఇదైనా రా, కనీసం ఇదైనా లేకపోతే కనీసం దీంట్లోకైనా రా అని చెప్పేసి మనకి ఇప్పుడు నువ్వు కనీసం నాకు వచ్చి నువ్వు పని చేయడం ప్రారంభించు. ఆటోమేటిక్‌గా నువ్వు ఒకరోజు నియమాలు పాటిస్తావు. ఆ తర్వాత నువ్వు నా కొరకు నువ్వు నన్ను చేరుకోవాలనే కోరిక నీలో ఉత్పన్నమై నా దగ్గరికి నువ్వు చేరుకుంటావు అన్నాడు. భాష్యంలోకి వెళ్తే కామెర్లతో కష్టపడుతున్న వ్యక్తి నాలుక ఎంతో తీనైన చెరుకు రసాన్ని ఎలాగైతే ఇష్టపడడో అలాగే కల్మషం మనసు గల వ్యక్తి నీ సుందరమైన రూపాన్ని ఆస్వాదించలేడు. సో కామెర్లు జాండీస్ వచ్చిన వ్యక్తి నాలుక మీద ఎంత తీనైనటువంటి చెరుకు రసాన్ని పెట్టినా కూడా ఇతను ఇష్టపడ్డాడు. ఇంకా చేదుగా ఉంది, నాకు నచ్చట్లేదు, నాకు నాకు లోపల సగించడం లేదు అంటాం మనం క్లియర్‌గా. మనకు అనిపిస్తుంది ఇది సగించకపోవడం ఏందిరా బాబు ఇది. ఇంత తీయగా, అంత కమ్మగా ఉండి, అంత హాయిగా లోపలికి వస్తా ఉంటే, లోపల దిగిపోతా ఉంటే హాయిగా. ఆ! కానీ ఏం చేద్దాం? ఇప్పుడు ప్రాబ్లమ్ జ్యూస్‌లో లేదు ప్రాబ్లమ్ అంతా. సో, ప్రాబ్లమ్ అంతా మనలో ఉంది. సో, ప్రస్తుతానికి మనం జబ్బున బారిపడ్డాం. ఇప్పుడు మన బద్ధ జీవన కారణంగా అనేక జన్మల నుంచి మనం ఈ భౌతిక సంపర్కంలోకి వచ్చిన తర్వాత, ఈ కల్మషాలు మనలో ప్రవేశించాయి. ఆ ప్రవేశించిన కల్మషాలు భగవంతుడి యొక్క సుందరమైనటువంటి రూపాన్ని గావచ్చు, భగవంతుడి యొక్క కథా శ్రవణం గావచ్చు, భగవంతుడి యొక్క కీర్తనలో ఏది నాకు రుచించడం లేదు. దాంట్లో నాకు ఎటువంటి ఆనందాన్ని కూడా నేను ఆస్వాదించలేకపోతున్నాను. ఎందుకంటే మనలో జబ్బుంది. భక్తిలో జబ్బు లేదు. భక్తి ఎంతో మధురమైంది. కృష్ణుడి సేవ ఎంతో మధురమైంది. కాబట్టి ఎట్లయితే జబ్బు ఉన్నవాడికి అసలైన విషయాన్ని ఇచ్చినా కూడా తాను దాన్ని పూర్తిగా ఆస్వాదించలేడో, ఈరోజు మన కృష్ణ భక్తి గాని, కృష్ణుడి సేవ గాని మనం ఆస్వాదించే స్థితిలో మనం లేమనమాట ప్రస్తుతానికి. కావున నేను నా నియంత్రించలేని మనసుతో పోరాడలేకపోతున్నాను అనే వారికి ఈ సమాధానం అన్నమాట. అంటే నియమాలు పాటించలేకపోతున్నా, నేను నియంత్రించలేకపోతున్నాను. నా 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 మనసు నేను నియంత్రించలేకపోతున్నాను. నేను నియమాలు పాటించలేకపోతున్నాను అనే వాళ్ళకి ఇది సమాధానం అన్నమాట. ఒకవేళ నువ్వు అలా చేయలేకపోతే, నా కోసం నీ కర్మను వర్ణించడం వలన చాలా లాభం పొందుతావు. సో, మనం గాని గమనించుకుంటే గనక, మనం ఆహ్, 7, 8, 9 అధ్యాయాల్లో ముఖ్యంగా ఎవరైతే భక్తి యోగంలో లేదా నిష్కామ కర్మ యోగంలో ఎవరైతే కృష్ణుడి సేవ చేసుకుంటారో, వాళ్ళు క్రమక్రమంగా ఈ కామక్రోధ మతమత్సరాలలో నుంచి వాళ్ళు ఈ త్రిగుణాల నుంచి వాళ్ళు బయటికి రాగలరు అనేటువంటి విషయం మనం చెప్పుకున్నాం ఇంతకు ముందర. అంటే ఆయన కోసం మనం సేవలు చేసినప్పుడు నిష్కామ కర్మకంగా లేదా భక్తి యోగంతో మనం చేస్తే మాత్రం చాలా లాభం పొందుతాం అన్నమాట మనం. ఏంటి ఆ లాభం అంటే ఈ కల్మషాల నుంచి మనం బయటకొచ్చేదానికి అవకాశం ఉంది. కల్మషాలు గాని బయటికెళ్ళాయనుకోండి ఆటోమేటిక్‌గా ఆ రుచిని మనం ఆటోమేటిక్‌గా అక్కడి నుంచి మనం ఆస్వాదించడం ప్రారంభిస్తాము.
కాబట్టి శ్రవణం, కీర్తనం, నమస్కారాలు అర్పించడం, పూజించడం, మందిరాన్ని శుభ్రపరచడం, పూలను కోయడం కార్యములు క్రమంగా కృష్ణుడి స్మరణకు దారి తీస్తాయి. ఆ కరుణ నా సాంగత్యాన్ని నువ్వు పొందగలుగుతావు. ఎప్పుడైతే మనం ఈ సేవలో నిమగ్నం అవుతామో మనం క్రమక్రమంగా కృష్ణుడి యొక్క స్మరణకి దారి తీస్తాయి. ఇవన్నీ కూడా కృష్ణుడి యొక్క స్మరణకి దారి తీస్తాయి. ఆటోమేటిక్ గా ఒక రోజు ఆయన సాంగత్యాన్ని మనం పొందగలుగుతాం. అందుకే మనం చాలా సందర్భంలో గమనించి ఉంటాము. కేవలం ఓన్లీ మనం పుస్తకాలు చదివి కేవలం శ్లోకాలు మనం బై హార్ట్ చేసుకొని, లేకపోతే ఏదో అనువాదాలు చేసుకోవడం, లేకపోతే దానికి సంబంధించిన విషయాల్ని పూర్తిగా చర్చల్లోకి తీసుకోవడం, కేవలం అది మాటల్లోనే కానీ ఉన్నట్లయితే, లేదా అది మానసిక లెవెల్లోనే ఉన్నట్లయితే అవి ఉండడం మంచిదే. కానీ అది పూర్తి మనలో కల్మషాలు తీలేవన్నమాట. అవి కేవలం వీటిల్లోనే మనం నిమగ్నం అయ్యి అక్కడితో కానీ మన జీవితం కానీ విశ్వ సంబంధం పెట్టుకుంటే మాత్రం అది కుదరదు అనమాట. అందుకే మనము గ్రౌండ్ లెవెల్లో దిగి మనము మన ఇంద్రియాలతో మనం ఎప్పుడైతే సేవలో నిమగ్నం అయినప్పుడు అప్పుడు కల్మషాలు క్రమంగా కనగబడడం జరుగుతాయి. కానీ మనము సేవలో దిగకుండా 64 మాలలు జపం చేసుకొని శాస్త్రాలు చదివి వీటిని విశ్లేషించుకుంటూ, లేదా 10 మంది మధ్యలో చర్చ పెట్టుకొని డిబేట్లు పెట్టుకొని వీటి వల్ల మాత్రం మనసులో ఉన్న కల్మషాలు పోయడానికి అవకాశం లేదు. అందుకే కృష్ణుడు ఏమన్నాడు, నువ్వు నా కోసం నువ్వు పని చేయి. సో నా కోసం పని చేయడం అని అంటే ఇక్కడ వచ్చేసి నేను చెప్పాను చూడు, శ్రవణం, కీర్తనం, నమస్కారాలు పెట్టడం, పూజించడం, మందిరాన్ని శుభ్రపరచడం, పూలను కొయ్యడం, అలాగే భగవుడి యొక్క వివిధ సామాన్లు అడగడం, మందిరానికి సంబంధించినవి ఇవన్నీ కూడా ఏం చేస్తాయి, కృష్ణుడు స్మరణకి బలంగా దారితీస్తాయి. చాలా సందర్భాల్లో కూడా మనం డిస్కస్ చేస్తున్నాము. ప్రత్యక్ష సేవలో ఉండే వాళ్ళ పట్ల భగవంతుడికి కొంచెం ఎక్కువ మక్కువ ఉంటుంది, రాదర్ దాన్ పరోక్షమైన సేవలో ఉండడం కంటే కూడా ప్రత్యక్ష సేవలో ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే మనిషి యొక్క హృదయము లేదా భగవుని యొక్క హృదయం ప్రత్యక్ష సేవలో మాత్రమే వాళ్ళు స్పృశించగలుగుతారు అన్నమాట. అంటే ఆ ఎమోషన్స్ తో కనెక్ట్ అవ్వగలుగుతారు. పరోక్ష సేవలో అంటే కొంచెం దూరంగా ఉండి మనం వేరే వేరే కార్యక్రమాల్లో అది అయ్యేలాగా చేసి, ఎస్ ఖచ్చితంగా నో డౌట్ వాళ్ళు కూడా సరైన భావంలోనే సరైనటువంటి వాళ్ళ ప్రేమతోనే ఇచ్చి ఉండొచ్చు. కానీ ప్రత్యక్ష సేవలో చేసే వాళ్ళకి కొంచెం ఎక్కువ భగవంతుడి పట్ల వాళ్ళకి ఆ కరుణ వచ్చేస్తుంది. ఎలాగైతే మనం ఎగ్జాంపుల్లో చెప్పదలుచుకునే ఇంతకుముందు కూడా చెప్పుకున్నాను. సో మనకి బాగలేనప్పుడు ఒక బిడ్డ అమెరికాలో నుంచి మనకు డబ్బులు పంపిస్తున్నప్పటికీ కూడా, మన మీద బాధ్యతతో ప్రేమతో ఆయన పంపించినప్పటికీ కూడా నాతో దగ్గరగా ఉండి నన్ను హాస్పిటల్ తీసుకొని వెళ్ళి నన్ను పలు విధాలుగా నన్ను కావాల్సినటువంటి తీసించి వీలైతే 2-3 రోజులు హాస్పిటల్లో మన కోసం అక్కడ ఉండి చేసే వాళ్ళ మీద ఎట్లయినా సరే 1% అయినా ఎక్కువ స్థితిలో ఉంటుంది. ఇది సహజ లక్షణం అన్నమాట. సో ఇది మనం గుర్తించాలి, ఇవన్నీ కూడా ఇది గమనించాలి మనం. సో ప్రత్యక్ష సేవలో ప్రత్యక్షంగా వచ్చి పనిచేయడానికి, పరోక్షంగా వచ్చి సేవ చేసుకోవడానికి చేసే వాళ్ళ మనసులో వాళ్ళు చాలా ఎక్కువ అంటే ప్రేమతోనే అనురాగంతోనే వాళ్ళు చేస్తూ ఉండొచ్చు కూడా. కానీ ప్రత్యక్షమైన దాంట్లో వచ్చినప్పటికి ఏంటంటే ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నాడో తన మనసులో కలిగే భావాలు మారుతాయి. సో చేసే వాళ్ళ భావాలు సేవ చేసే వాళ్ళ భావాలు తీవ్రంగా ఉండొచ్చు. ఇద్దరికి కూడా దూరంగా ఉండి చేసినా దగ్గరగా ఉండి చేసినా, కానీ ఎవరైతే సేవను పొందుతున్నాడో తనలో డిఫరెన్స్ వస్తుంది అన్నమాట. దూరంగా ఉండి సేవ చేసేదానికి, దగ్గరగా ఉండి సేవ చేసేదానికి. అందువల్లనే మనకేంటంటే రిసీవ్ చేసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే, ఇదేంటి వాళ్ళైతే బాగా చూసుకుంటున్నాడు, మనం చూసుకోవడం లేదే, వాళ్ళతో నిత్యం మాట్లాడుతున్నారు, మనతో పెద్దగా మనం పట్టించుకోవడం లేదనే ఫీలింగ్ వస్తుంది. సో అందుకని కృష్ణుడి యొక్క సహజ లక్షణం అదే అన్నమాట. సో జ్ఞానుల కంటే భక్తులు ఎందుకు ఆయనకి ఇష్టము, జ్ఞానులు కూడా ఎక్కడో ఉండి గొప్పగా శాస్త్రాలు తిరగేస్తున్నారు, గొప్పగా ఆయన గురించి విశ్లేషిస్తున్నారు,
ఆయన గురించి ఇంకా బ్రహ్మాండంగా అవగాహన చేసుకొని 10 మందికి వాళ్ళు వివరించినా కూడా కృష్ణుడు ఏమంటున్నాడంటే, నా దగ్గరకు వచ్చి ప్రత్యక్షంగా ఉన్న వాళ్ళకి అంటున్నాడంటే, అంటే అది సహజ స్వభావం అన్నమాట అది. సో కాబట్టి చేసే వాళ్ళలో ప్రాబ్లమ్ లేకపోవచ్చు. కానీ ఎవరైతే సేవను రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఒక పర్సెంటేజ్ ఎక్కువైనా సరే ప్రత్యక్షంగా ఉండే వాళ్ళ మీదే ఉంటుందన్నమాట. ఇది ఇది సహజ లక్షణం. దాన్ని ఎవరిని మనం కంప్లెయింట్ చేయలేం. సో కాబట్టి మనం ఆ సిట్యుయేషన్ అర్థం చేసుకొని దానికి తగినట్టుగానే మనం ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేసుకొని, మనం కృష్ణుడి కోసం చేస్తున్నాం. కృష్ణుడు ఎంతవరకు దయతలిస్తే అంతవరకు మనకి మంచిది అనే పాయింట్‌లో ఉంటే మనకి కొంచెం ప్రశాంతంగా ఉండగలుగుతాం అన్నమాట. గురు యొక్క దశానిర్దేశంలో సాధన మరియు నియమాలు పాటించలేని వారు కృష్ణుడి కొరకు కర్మను వ్యవహరించవచ్చు. సో అందరికీ వచ్చి ఆ నియమాలు పాటించే స్థితిలో ఉండకపోవచ్చు. అంటే రోజు ఇది చేయండి, రోజు ఇలా ఉండండి అందరూ అన్ని రోజులు చేయకపోతే. బట్ కొంతమందికి వచ్చి నేను కావాలంటే శనివారం, ఆదివారం వచ్చి నీకోసం నేను చేస్తాను ఇక్కడికే వచ్చి అని చెప్పొచ్చు కొంతమంది. లేదా కొంతమంది వచ్చి నేను పండగ రోజులు వచ్చి మీరు ఏమి ఇచ్చినా సరే నేను చేసేస్తానని చెప్పి. అంటే ఇదేంటి? ఆయన కోసం వచ్చి కర్మ చేయడం. ఆయన కోసం వచ్చి పని చేయడం అన్నమాట. కాబట్టి కొంతమంది మేము జపాలన్నీ మేము చేయలేమండి. మాకంత టైం ఉండదు. లేకపోతే మేము ఆ నియమాలన్నీ మేము పాటించలేమండి. కాకపోతే ఏదైనా సేవ చేస్తాం. కాకపోతే అన్ని రోజులు కూడా మేము రాలేము. బట్ కనీసం ఈ రోజులు మాత్రం మీరు మమ్మల్ని నమ్మవచ్చు. మేము చేస్తాం అంటే మాత్రం ఓకే. బట్ ఏమి చేయకుండా అది బెటర్ కదా ఫస్ట్. ఏదో ఒక రోజొచ్చి మన మనసుని, మన బుద్ధిని అంతా కూడా అది ఇష్టపూర్వకంగా రావడం అనేది గొప్ప విషయం అసలు. అది. కృష్ణ చైతన్య ఉద్యమ వ్యాప్తి కోసం చాలా మంది భక్తులు అవసరం ఉన్నాయి. కావున వారు సహాయ సహకారాలు అందించవచ్చు. ఈ ఉద్యమంలో చాలా అవసరాలున్నాయి ఇక్కడ. సో, అందరూ గుడిలో ఉండే అన్నీ చేయలేకపోవచ్చు. కానీ వాళ్ళు వివిధ 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 పరిస్థితుల్లో ఉండి, వివిధ స్థాయిల్లో ఉండి వాళ్ళు మనకి వివిధ విధంగా సహాయ సహకారాలు అందించొచ్చు. ఆ వ్యాప్తిలో భాగంగా స్థలం గావచ్చు, డబ్బులు గావచ్చు, కూలీలుగా మనపై వచ్చి మేము ఇక్కడొచ్చి ప్రత్యక్ష సేవ చేయాలంటే వ్యవస్థ ఏర్పాట్లకు సేవలందించాలి. ఎవరి స్థాయిలో వారు ఆ సహకారం అందించవచ్చు వాళ్ళంతా కూడా ఎవరి స్థాయిలో. కాబట్టి ఇక్కడ అందరూ అవసరమే ఇక్కడ. సో, కృష్ణుడి సేవలో ఎవరు తోచింది, ఎవరు ఏ స్థాయిలో జరిగింది వాళ్ళు చేసుకుంటూనే కూడా వాళ్ళు ఉండొచ్చన్నమాట. కొంతమంది స్వయంగా వచ్చి సహకారం అందించవచ్చు. లేదా వారి సంపాదించే భాగంలో కొంత శాతం కృష్ణుడి సేవకు వాళ్ళు ఇవ్వచ్చు. బట్ ఇక్కడ భగవంతుడు ఏం చేస్తాడంటే నా కోసం వచ్చి పని చేయమండం అంటే డైరెక్ట్ ఒక విధంగా చెప్పంటే మనకు వచ్చి ఇక్కడ కొంచెం నాకు ప్రత్యక్షంగా చేయమని చెప్తున్నాడు అన్నమాట. అదేంది ఇప్పుడే కదా మనం స్టేట్మెంట్ చూసాము. నువ్వు సంపాదించిన దాంట్లో కొంత కృష్ణుడి సేవకు ఇవ్వచ్చు అనంటే అది ప్రత్యక్షంగా ఏం కాదు కదా, అది పరోక్షమే కదా అనంటే ఎస్ పరోక్షమే కావచ్చు. బట్ అతని యొక్క భావన కృష్ణుడి మీద బలంగా ఉండుండొచ్చు. ఇప్పుడు ఇప్పుడు కృష్ణుడు అంటున్నాడు, ఒకవేళ అది కూడా నీ వల్ల కాకపోతే నువ్వు ప్రత్యక్షంగా వచ్చి నా సేవలో నువ్వు నిమగ్నం కాలేకపోతే నువ్వు కనీసం ఇదేనా చేయమంటున్నాడు. సో అది 11వ శ్లోకంలో అతైతాతప్యసక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మ ఫలత్యాగం తథా కురు యతాత్మవాన్. అతైతాతప్యసక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మ ఫలత్యాగం తథా కురు యతాత్మవాన్. అతైతాతప్యసక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మ ఫలత్యాగం తథా కురు యతాత్మవాన్. భావంలోకి వెళ్తే అయినా నీవు నా గురించి ఈ భావంలో పనిచేయడంలోనూ ఆసక్తుడవైతే నీ కర్మ ఫలాలన్నింటినీ త్యాగం చేసి స్థితుడవు కావడానికి ప్రయత్నించు. ఒకవేళ నువ్వు
ఇలా కూడా నీ వల్ల కాకపోతే రో రోజు లేదా రోజు కాకపోతే లేదా వారానికి ఒక రోజైనా వచ్చి ప్రత్యక్షంగా నాకు ఒకవేళ నువ్వు సేవ చేయలేకపోతే నువ్వు ఏదో పని చేస్తున్నావు కదా, నువ్వు ఎక్కడెక్కడో పని చేస్తున్నావు కదా, ఆ పని వల్ల నేను రాలేకపోతున్నావు కదా, ఆ పనిలో ఆ కర్మలో వచ్చేటువంటి ఫలితం ఏదైతే ఉందో అది ధాన్యమా, లేకపోతే అది వ్యవసాయంలో వచ్చే మనం పండించేటువంటి పంటలా, లేకపోతే డబ్బులా, ఏదైనా కానీ అది వచ్చి ఆ ఫలాన్ని నా కోసం నువ్వు త్యాగం చేయమంటున్నావు. సో నా కోసం ఎప్పుడైతే మనం త్యాగం చేస్తావో క్రమక్రమంగా నువ్వు ఒక రోజు రెగ్యులర్ గా రావాలనుకుంటావు, రెగ్యులర్ గా రావాలంటే నియమాలు పాటించడానికి ప్రయత్నిస్తాం, నియమాలు పాటించిన దగ్గర నుంచి ఒక రోజు ఆయన మీద పూర్తిగా మన మనసును సంలగ్నం చేసేటువంటి పరిస్థితి చేరుకుంటాం. భగవంతుడు చూడండి మన ఓకే నీకు అది కూడా నీ వల్ల కాకపోతే నువ్వు కనీసం నీ సర్వ కర్మ ఫలాల్ని నా కోసం అంటే నువ్వు ఏ కర్మ చేసాలో ఏదైనా ఫలితం వస్తే ఆ ఫలితాన్ని నాకు ఇచ్చేయమంటున్నాను. సో భాషల్లోకి వెళ్తే ఇది కూడా మనం చేయలేని పరిస్థితిలో ఉన్నట్లయితే ఎటువంటి ఆసక్తి లేకుండా భగవంతుడి కోసం అన్ని కర్మలు వర్ణించడం మేలు, కర్మయోగం ఆశ్రయం. సో ఆయన కోసం అన్ని కర్మలు వర్ణించడం మేలు. సరే ఏదో ఒక పని చేసుకుంటున్నావు కదా, ఆ పనిలోకి ఏదో ఒకటి మనకి భగవంతుడి సేవకు నువ్వు వినియోగించు అని చెప్పేసి మనం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం. అంటే మొదటి 6 అధ్యాయాలు మోక్షం పొందడం గురించి చెప్పడం జరిగింది. రెండవ 6 అధ్యాయాలు భగవంతుని పొందడం గురించి చెప్పబడింది. సో భక్తి యోగను 2 విధములుగా నిర్వహించవచ్చు. అంతర్గత ఇంద్రియాలతో మరియు బాహ్య ఇంద్రియాలతో మనం భగవంతుని సేవించుకోవచ్చు అన్నమాట. భక్తి యోగాన్ని నిర్వహించుకోవచ్చు. మొదటి రకం ఏంటి అని అంటే అంతర్గత ఇంద్రియాలతో, అంటే స్మరణాత్మిక భక్తి, మరణాత్మిక భక్తి. అంటే స్మరణాత్మిక అంటే మనసుతో మనం చేసేటువంటి భక్తి, లేదా బుద్ధితో మరణాత్మిక భక్తి అంటే బుద్ధి పరంగా మనం కృష్ణుడి కోసం చేయడం. అయితే ప్రాబ్లం ఏంటంటే ఇది చాలా నిలకడగా ఉన్న వాళ్ళు మాత్రం ఇది చేయగలుగుతారు, అందరూ ఇది చేయలేరు. మరణాత్మిక భక్తి, స్మరణాత్మిక భక్తి అంటే మనసులో నిత్యం కృష్ణుడి గురించి, బుద్ధిలో నిత్యం కృష్ణుడి గురించి ఆలోచించేంత స్థితిలో మనం లేం కాబట్టి జనరల్ గా స్మరణాత్మిక భక్తి, మరణాత్మిక భక్తి అంత ఈజీ కాదు. అది ఆల్రెడీ మనం 8వ శ్లోకాన్ని చూస్తున్నాం. అది కూడా అది కష్టమైన కృష్ణుడు ఏం చెప్తున్నాడు 9వ శ్లోకంలో, నీ మనసు బుద్ధి నిలకడలేని వారికి మరణను అభ్యాసం చేయమంటున్నాడు. సో ప్రాక్టీస్ చేయమంటున్నాడు. సో ఇక్కడికి వచ్చి నీ వల్ల అయితే నువ్వు నీ కర్మలను నువ్వు అనరించు అంటున్నాడు. అంటే అదేంటది? ప్రాక్టీస్ చేయమన్నాడు ఇక్కడికి వచ్చి. అంటే అక్కడ ప్రత్యక్షంగా వచ్చి సేవలోకి దిగినప్పుడు దీని ఏమంటే అభ్యాస రూప భక్తి అంటారు మనకి. ఇది 9వ శ్లోకంలో. ఒకవేళ నీకు అది కూడా నీ వల్ల కాకపోతే 10వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు? నా కోసం వచ్చి నన్ను పని చేయమంటున్నాడు వచ్చి. అంటే ఏంటి? మన ఇంద్రియాలను వాడమంటున్నాడు అన్నమాట. ఇక్కడ బాహ్యేంద్రియాలను వాడమంటున్నాడు. 8, 9 కానీ చూస్తే స్మరణాత్మిక, మననాత్మిక, అభ్యాస రూప భక్తిలోకి వచ్చింది. ప్రాక్టీస్ చేయమన్నాడు నియమాలని. అది అన్ని ఒక చెప్పండి, అవి అంతర్గతంగా లోపల మనం వాటిని ప్రాక్టీస్ చేయాలి ఇవన్నీ కూడా. కానీ రెండవ రకం ఎక్కడ వచ్చింది? బాహ్యంగా ఇంద్రియాలు పాటించడం. ఎట్లాగా? శ్రవణం చేయడం, సేవ చేయడం, కీర్తన చేయడం. ఇవన్నీ ఏంటి? బాహ్య ఇంద్రియాలతో చేసేటువంటి సర్వీసు, సేవ. ఇది శ్లోకం 10 చెప్తుంది అన్నమాట. ఇది చాలా సులభంగా చేయగలుగుతాం మనం. మనల్ని ఎవరైనా వచ్చి పలానా సేవ చేయమంటే చాలా ఈజీగా చేయగలుగుతాం. కానీ నిరంతరం నా గురించి నీ మీద పెట్టమంటే కష్టం. బుద్ధిని అంతా నా మీద పెట్టమని చెప్తే కష్టమే. అయితే నియమాలు పాటించమన్నా కూడా అంత ఈజీ కాదు స్టార్టింగ్ లో. కానీ ఇది చాలా సులభం. వచ్చి కృష్ణుడి కోసం వచ్చి అది ఉంది, ఆ పని ఉంది, కొద్దిగా చిమ్మేసి, లేకపోతే కొంచెం ఈ పూలు కట్టు, లేకపోతే ఈ ప్రసాదం వండమండం, ఇవన్నీ చాలా ఈజీ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే అన్ని బాహ్య ఇంద్రియాలు పనిచేస్తున్నాయి ఇక్కడ. ఈ 2 రకాల భక్తిని చేయగలిగిన వారు ఏం చెప్పాలంటే అసాధారణ వ్యక్తులు వీళ్ళు. ఎవరు? ఒకసారి చెప్పండి, వీళ్ళు భక్తి యోగులు అనమాట వీళ్ళు.
ఒకవేళ మనం ఆ స్థితిలో లేకపోతే, కృష్ణుడి కోసం ప్రత్యక్షంగా రాలేక, కృష్ణుడి కోసం నియమాలు పాటించలేక, కృష్ణుడి కోసం మనస్సుని, బుద్ధిని సమ్మతి చేయకపోతే, కనీసం నిష్కామ కర్మయోగాలైనా సరే నీ కర్మను అనుసరించి. నిష్కామ కర్మయోగం అంటే ఏంటి? బయటికెళ్ళు, సేవ చేయి. ఎవరి కోసం సేవ చేయి? కృష్ణుడి కోసం సేవ చేయి. నీ కోసం, నీ కుటుంబం కోసం కాదు. కృష్ణుడి కోసం సేవ చేయనప్పుడు అప్పుడు ఆ పాయింట్ ఏమైంది? అది నిష్కామ కర్మయోగం అయింది. అయితే నిష్కామ కర్మయోగం అనేది ఒక విధంగా అది బాహ్యమైంది. దానికంటే కూడా గుడికి వచ్చి సేవ చేయడం మంచిది ఏదో ఒక సమయంలో. దానికంటే కూడా నియమాలు పాటించడం మేలు. దానికంటే కూడా మన మనసుని, బుద్ధిని కృష్ణుడి మీద అర్పించడం అనేది ఇంకా మేలన్నమాట. సో అది మన 11వ శ్లోకం చెప్తుంది. కాబట్టి ప్రారంభంలో నిష్కామ కర్మయోగంతో భగవంతుడి సేవలో నిమగ్నమైన వాడు క్రమంగా భగవంతుడిపై భక్తి ఉత్పన్నమవుతుంది. సో మొదట్లో ఎలా స్టార్ట్ చేస్తారు? నిష్కామ కర్మయోగంతో స్టార్ట్ చేస్తే క్రమంగా అది ఒక రోజు భక్తి యోగానికి దారితీస్తుంది. అంటే ఎట్లాగా? ఈ రోజు మనం వచ్చి బాహ్యేంద్రియాలతో పనిచేస్తున్నాం. ఆ తర్వాత నియమాలు పాటించడానికి కావాల్సిన విల్ పవర్ అంతర్గతంగా మనకు డెవలప్ అవుతుంది. ఆ తర్వాత మనసు, బుద్ధి అన్ని కలిసి కృష్ణుడి మీదకి లగ్నం అవుతుంది. నిష్కామంతో తర్వాత భక్తి యోగం. భక్తి యోగంలో బాహ్యేంద్రియాలు, ఆ తర్వాత అంతర్గత ఇంద్రియాలు, ఆ తర్వాత ఫైనల్ గా ఉండేది మనసు, బుద్ధి. సో ఈ విధంగా మనం చూసే కనుక కృష్ణుడు కనీసం ఇది చేయలేకపోతే కనీసం ఈ లెవెల్ అయినా చెయ్యి, ఇదైనా నీ వల్ల కాకపోతే కనీసం ఈ విధంగానే చెయ్యి అని చెప్పి ఆయన క్రమంగా మనలాంటి బద్ధ జీవుల్ని ఏదో ఒక విధంగా మనల్ని భక్తిలోకి తీసుకురావడానికి ఆయన తహతహలాడుతున్నాడు అనమాట. కానీ మనకి అది కూడా మనకి కొద్దిగా కష్టమైపోతా ఉంది అనమాట. భగవంతుడు దిగినప్పుడు ఎలాగంటే టీచర్ రెడీగా ఉన్నాడు అనమాట. ఫస్ట్ అన్ని క్వశ్చన్స్ ఇచ్చావు, అన్ని క్వశ్చన్స్ ఎందుకు కనీసం ఈ 10 క్వశ్చన్ చదవమంటున్నాడు. అది కూడా నా వల్ల కాదు అంటే సరేలే 5 లేదు 6 ఉన్నాయి, మరి క్వశ్చన్స్ మరి ఆన్సర్స్ కూడా కానీ సార్, కానీ నీకు ఆన్సర్ కూడా రాసిస్తాను, నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆన్సర్ కూడా రాసిస్తాను, కనీసం వచ్చి అడిగింది చెప్పు అన్నప్పుడు. సో పాస్ మార్క్ కావాల్సినటువంటి మినిమం క్వశ్చన్స్ ఇది చదువుకో అంటున్నారు. అంటే ఎలాగైనా ఆ టీచర్కి ఏముంది, ఎట్టైనా ఇతను పాస్ కావాలనేటువంటి ఉద్దేశం ఉంది. కాబట్టే ఆ స్థాయిలో కాకుండా వాళ్ళ స్థితికి దిగి వచ్చి టీచర్ వచ్చి వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళని గట్టెక్కించడానికి టీచర్ ప్రయత్నిస్తున్నట్లే. సో ఇక్కడ కూడా కృష్ణుడు ప్రయత్నిస్తున్నాడు అనమాట మన కోసం. ఎట్లాగైనా సరే పిలిచేత మనం గట్టెక్కించాలి అని. కానీ బద్ధజీవులుగా మనము భగవంతుడిలో ఉన్నటువంటి ఆ ప్రేమ, అనురాగాన్ని మనం గుర్తించలేకపోతున్నాం అన్నమాట. సో మన పాత వాసనలు, మన కోరికలు లేదా మన ఇష్టాలు వీటిని అలాగే బలంగా మనతో పాటు పెట్టుకొని, సో వాటి మధ్యలోనే మన జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తున్నామే కానీ, సో భగవంతుడు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని మనం పూర్తిస్థాయి వినియోగించలేకపోతున్నాం. సో నిన్న మనం చెప్పుకున్నట్టుగా, సో బావిలో తాడేసినప్పుడు సో మాక్సిమం భగవంతుడు నువ్వు జస్ట్ పట్టుకోండి నేను లాగేస్తా అంటున్నాడు అంతే. నువ్వు ఎక్కబడలేదు, తాడు పట్టుకొని నువ్వు ఎక్కాల్సిన అవసరం లేదు, నేను లాగేస్తాను, నువ్వు అట్టే పట్టుకోండి అంటున్నావు. జస్ట్ అటు పట్టుకోండి అంటున్నాడు. ఆ స్థితికి మనకు వచ్చాడు. కానీ మన పరిస్థితి ఎలా ఉందంటే కనీసం ఆ తాడు కూడా మనం చూడలేకపోతున్నాం అన్నమాట. సో ఇక్కడ ఉన్న బాహ్య ఆకర్షణలు, లేకపోతే ఈ మోహానికి గురయ్యి ఈ బంధు ప్రీతి వీటన్నిటి మధ్యలో మనం వచ్చేసి కనీసం ఆ తాడు కూడా చూడలేకపోతున్నాం. తాడు కూడా చూడలేక దేవుడు ఇంకా తాడేలేదే అంటున్నాడు. సో అందువల్ల మనం భగవాన్ యొక్క దయని మనకు ఏమాత్రం కొద్దిగా గుర్తించినా కూడా, ఆయనే ఇంత పని చేస్తున్నప్పుడు నా వంతుగా నేను ఎందుకు ఈ మాత్రం నేను చేయలేను, ఈ మాత్రం నేను అవకాశాన్ని నేను ఎందుకు వినియోగించుకోకూడదు అనేటువంటి ఆలోచన మనకి రావాలన్నమాట. వాటి వివిధ కారణాల వలన మనం పూర్తి స్థాయిలో కర్మలను కృష్ణుడికి అర్పించలేకపోతే, వర్ణాశ్రమ ధర్మంలో భాగంగా కృష్ణుడిని కేంద్రంగా బాధ్యతలు నిర్వహించుకుంటూ ఉన్నట్లయితే జ్ఞానం ఉత్పన్నం అవుతుంది, మనసు పవిత్రం అవుతుంది, కృష్ణుడిని అర్థం చేసుకునే స్థాయికి ఎదుగుతాము. కృష్ణుడు ఏమన్నాడు? ఒకవేళ మనం పూర్తి స్థాయిలో మన కర్మల కృష్ణుడికి ఇవ్వలేకపోతే కనీసం మనం వర్ణాశ్రమ ధర్మంలో పనిచేయచ్చు. అంటే మన భాగవత ధర్మం అంటే
పూర్తిగా కృష్ణుడే నా జీవితం అన్నట్టుగా జీవించడం. ఆ స్థాయిలో మనం లేము. కనీసం వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా ఏంటి? అన్ని రకాలటువంటి పనుల్లో, కర్మల్లో ఉంటాం. కానీ కృష్ణుడికి అర్పిస్తాం అన్నమాట ఫలాల్ని. అట్‌లీస్ట్ మనం కృష్ణుడిని కేంద్రంగా పెట్టుకొని మనం బాధ్యత నిర్వర్తించినా కూడా ఫస్ట్ జ్ఞానం ఉత్పన్నమవుతుంది. జ్ఞానంతో మనసు పవిత్రమవుతుంది. ఆ తర్వాత కృష్ణుడిని అర్థం చేసుకునే స్థితికి మనం చేరుకోవచ్చన్నమాట. అండ్ లాస్ట్ ఈ సెక్షన్‌లో ఇది లాస్ట్ శ్లోక. సో, ఇలా ఇది కొంచెం సాంకేతికమైంది. కొంచెం టెక్నికల్‌గా మనం కొద్దిగా అర్థం చేసుకోవాలి. ఇది వివిధ ఆచార్యులు వివిధ స్థాయిల్లో దీన్ని వివరించున్నారు. సేమ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అభ్యాస రూప భక్తి, మననాత్మక భక్తి, స్మరణాత్మక భక్తి. సో ఈ మూడుని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి మనం ఇక్కడ. ఎనిమిదో శ్లోకం వచ్చి మనకి స్మరణాత్మక భక్తి మొదటి లైన్లో చెప్తుంది. రెండో లైన్లో మననాత్మక భక్తి గురించి మాట్లాడుతుంది. 9వ శ్లోకంలో అభ్యాస రూప భక్తి గురించి మాట్లాడుతుంది. 10వ అధ్యాయంలో 10వ శ్లోకంలో కృష్ణుడు నీ యొక్క కర్మని వనరించమంటున్నాడు. మత్కర్మ భవో అంటున్నాడు. 11వ శ్లోకంలో కర్మఫల త్యాగాన్ని చేయమంటున్నాడు. కర్మఫలాన్ని త్యాగం చేయమంటాడు. అంటే నువ్వు చేసిన దాంట్లో ఏదైనా ఫలితం ఉంటే భగవంతుడికి ఇవ్వమన్నాడు కదా 11వ శ్లోకంలో, అదే చెప్పాడు. 8వ శ్లోకనేమో స్మరణాత్మిక భక్తి, మననాత్మిక భక్తి. స్మరణాత్మిక భక్తి అంటే మనసుని కృష్ణుడి మీద పెట్టడం. మననాత్మిక భక్తి అంటే బుద్ధిని కృష్ణుడి మీద పెట్టడం. 9వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు? ప్రాక్టీస్ చేయమన్నాడు నియమాల్ని. అంటే ఇది అభ్యాసం. ప్రాక్టీస్ అంటే ఏంటి? అభ్యాస రూప భక్తి. 11వ శ్లోకం ఏమన్నాడు? నీ వల్ల అభ్యాసం కూడా కాకపోతే నువ్వు కనీసం ఏం చేయాలా? వచ్చి నీ కర్మల్ని వనరించమంటున్నాడు. 11వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు? ఆ కర్మ యొక్క ఫలితాల్ని ఇవ్వమంటున్నాడు. కర్మఫల త్యాగం. సో ఇది అనమాట. అది ఇప్పుడు మనం ఇప్పుడు కొంచెం 12వ అధ్యాయంలో వాటిని బాగా గుర్తుపెట్టుకొని ఆచార్యులు వివిధ రకాలుగా దాన్ని వివరించారు అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి మనం. సో 12వ అధ్యాయంలో శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫల త్యాగాత్ శాంతిర్ అనంతరం. శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫల త్యాగాత్ శాంతిర్ అనంతరం. శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫల త్యాగాత్ శాంతిర్ నిరంతరం అనంతరం. సో భావంలోకి వెళ్తే ఆ అభ్యాసం నువ్వు చేయలేకపోతే జ్ఞాన సాధనలో నెలకొనవలసింది. అయినా జ్ఞానం కంటే ధ్యానం ఉత్తమమైనది. ధ్యానము కంటే కర్మఫల త్యాగము ఉత్తమమైనది. ఎందుకంటే అటువంటి త్యాగము ద్వారా మనిషి మనశ్శాంతిని పొందుతాడు. సో అంతిమంగా ఏం చెప్పినట్టు కృష్ణుడు ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ వచ్చేసి కర్మఫల త్యాగం చేసే దాంట్లో నిష్కామకంగా నాకు ఎటువంటి ఫలితాన్ని నేను ఆశించడం లేదు, నాకు అవసరం లేదు అనే భావంలో స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి మనశ్శాంతి వచ్చేస్తుంది ఫస్ట్ అతను. ఎందుకంటే అక్కడ ఆశించడం అనేది లేదు కాబట్టి, వచ్చినప్పుడు పొంగిపోవడం, లేనప్పుడు క్షీణించిపోవడం అనేది జరగదు కాబట్టి ఫలితం ఎక్స్పెక్ట్ చేయకుండా మన ప్రయత్నం మనం చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే
మనిషి కొంత ప్రశాంతత వచ్చేస్తుంది ఫస్ట్. ఎందుకంటే ఏదైనా సరే అది కర్మ ప్రకారంగా రావాల్సింటే వస్తది, పోవాల్సుకుంటే పోతది అనేటువంటి భావనలో నా చేతిలో ఇంతవరకు ఉంది కాబట్టి ఇంతవరకు నేను చేయడానికి నా ప్రయత్నిస్తాను. వచ్చినా రాకపోయినా నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తాననే పాయింట్ ఆ స్థితిలో ఉన్నవాడు ఏం చేస్తాడు? అతనికి ఖచ్చితంగా మనశ్శాంతి వస్తుంది. అంటే అతను కర్మఫల త్యాగానికి సిద్ధపడిన వాడికి మనశ్శాంతి వస్తది. లేదు మొత్తం నాకే ఉండేవాడికి మాత్రం ఎప్పుడు గందరగోళంలో ఉంటాడు. ఎప్పుడు ఏదో ఒకటి ఆందోళన అన్నమాట. ఎందుకంటే కూడబెట్టుకుంది పోద్దేమో అని. కానీ ఏదొచ్చినా ఇచ్చేసేవాడికి ఏముంది పోగొట్టుకోవడానికి. అందుకే హ్యాపీగా, ఫ్రీగా ఉంటారన్నమాట. సో, మీరు గాని గమనిస్తే పాత రోజుల్లో అంత ఆందోళన లేదన్నమాట మనుషులకి. కానీ ఇప్పుడున్న రోజుల్లో వాళ్ళకి ఎక్కువ డబ్బు సంపాదించుకొని ఆందోళన ఎళ్ళిపోతుంది. ఏంటి డిఫరెన్స్ అంటే, ఆ రోజుల్లో ఎంతొచ్చినా సరే దానం చేసేవాళ్ళు కాబట్టి, దొంగలు కూడా వాళ్ళ మీద మనసొచ్చేది గాదు. పాపం వాళ్ళ దగ్గర ఏదొచ్చినా దానం చేస్తాం కదా! మనం ఏం పోయి కొట్టేస్తాంరా వాళ్ళ దగ్గరికి అని కనీసం వాళ్ళకి ఆ జాలైనా వస్తదన్నమాట వాళ్ళకి. మరి వీళ్ళ దగ్గర బాగా కూడబెట్టుకున్నారు కాబట్టి వీడి దగ్గర మనం కొట్టేయాలిరా అని ఉందన్నమాట వాళ్ళకి. అంటే అర్థం ఏంటి? దానం చేసేవాడు ఎప్పుడు ఫ్రీగానే ఉంటాడు. హాయిగా ఉంటాడు. కూడబెట్టుకునే వాడికి ఎప్పుడు ఇది పోద్దేమో, అది పోద్దేమో, ఎవడో ఒకడు దీన్ని తీసుకెళ్తాడేమో అని ఎప్పుడు ఆందోళన ఉంటది. అందుకని ఫస్ట్ కర్మఫల త్యాగం అన్నమాట. ఇది ఈజియెస్ట్ అది. అందుకే ఇక్కడ చూస్తే గనక ప్రాక్టీస్ చేయలేకపోతే అట్‌లీస్ట్ కృష్ణుడి గురించి నువ్వు జ్ఞాన సాధన సంపాదించు. నెలకొని సంపాదించు. కృష్ణుడి గురించి జ్ఞానం సంపాదించు. ఎప్పుడైతే కృష్ణుడి గురించి నువ్వు జ్ఞానం సంపాదిస్తావో ఆటోమేటిక్‌గా ఆయన గురించి నువ్వు స్మరణలోకెళ్తావు. అంటే ఏదది? జ్ఞానం కంటే ధ్యానం గొప్పది. స్మరణ. దానికంటే ధ్యానం కంటే గూడా ఆ తర్వాత ఏమవుద్ది? నెక్స్ట్ ఆయన గురించి స్మరించే కొంది ఆయన లీలలు అర్థమైన తర్వాత మనం ఏం చేస్తాం? ఎళ్లి ఆయన కోసం ఏదో ఒకటి చేయాలనుకుంటాం తర్వాత. అంటే మనం చేసే కర్మలు ఆ తర్వాత ఫలానికి దారి తీస్తది నెక్స్ట్. అంటే నా కోసం గాదు. నేను చేసేది ఎవరి కోసం? కృష్ణుడి కోసం. ఎందుకంటే ఈయన అత్యున్నతమైన వ్యక్తి. సో, దీన్ని ఆచార్యులు మనకి వివిధ రూపాల్లో మనకి వివరిస్తారనమాట. బట్ నేను అన్నిట్లో డీటెయిల్‌లోకి వెళ్ళట్లేదు. సో, మనకి ఎంతవరకు అర్థం అవ్వాలో అంతవరకు మాత్రం నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. భగవంతుడు ఈ శ్లోకంలో అభ్యాస, మనన మరియు స్మరణ వరుస ఆధిక్యతతో వివరించాడు. సో, చాలా మందికి ప్రాక్టీస్ చేయడం కష్టం. ఓకేనా? దానికంటే గూడా జ్ఞానం సంపాదించడం ఈజీ. తెలుసుకోవడం. జ్ఞానం దీన్నేమంటారు? మననాత్మిక భక్తి అంటారు దాన్ని. సో, దీనికంటే గూడా స్మరణ అంటే ఏంటి? మనసుని భగవంతుడి లీలల మీద ఆయన గురించి తెలుసుకున్నాం అనుకోండి, ఆయన స్మరణ చేయడం చాలా ఈజీ. కాబట్టి అభ్యాసం కంటే మననం గొప్పది. మననం కంటే స్మరణం గొప్పది. వ్యక్తిగత సాధనతో ధ్యానంలో పరిపూర్ణతను సాధించలేము. కానీ మననంతో చాలా సులభంగా సాధించవచ్చు. వ్యక్తిగత సాధనతో ఏంటి? మామూలుగా మిగతా వాళ్ళు చేసే ధ్యానాలన్నమాట. ఏంటది? ఏదో ఒక పాయింట్ మీద, లేకపోతే ఒక దీపం మీద, దేనో దాని మీద వాళ్ళు ధ్యానం చేస్తారనమాట. దా అలాంటి ధ్యానంతో మనం సాధించలేము. ఇక్కడ ఏ ధ్యానం చెప్తున్నాడు కృష్ణుడంటే, ఆయన సంబంధించిన జ్ఞానంతో ధ్యానం చేయడం అన్నమాట. అంటే ఆయన యొక్క గుణాలని మీద ధ్యానం చేయడం. ఆయన యొక్క రూపం మీద ధ్యానం చేయడం. ఆయన యొక్క లీలల మీద మనం ధ్యానం చేయడం. ఈ మననం చాలా సులభం మనకి. ఇది సులభంగా సాధించొచ్చు. అంతేగాని నిరాకార బ్రహ్మం మీద మనం చేసే ధ్యానము అది చాలా కఠినమైంది. అది ఆల్రెడీ మనకి ప్రూవ్ చేసేసాడు కృష్ణుడు. నిరాకారవాదులు పరిపూర్ణులా, ఆకారవాదులు పరిపూర్ణులా అని. సో, ఆ పాయింట్ ఆల్రెడీ ఔట్ ఆఫ్ క్వెషన్ ఇంకా. అందువల్ల ఇక్కడ కృష్ణుడు గూడా అదే ప్రభుపాద వారి మనకి భాష్యంలో సో, ధ్యానం కృష్ణుడి యొక్క కృష్ణుడి యొక్క జ్ఞానంతో, కృష్ణ సంబంధమైన జ్ఞానంతో ధ్యానం ఈజీ. సో, తర్వాత ఒకవేళ వాళ్ళ ధ్యానం వచ్చి
సకామం కోసం చేశారనుకోండి, ఆ ధ్యానం కృష్ణుడి కోసం కాకుండా ఒకవేళ సకామం నుంచి చేస్తే అటువంటి ధ్యానం వేస్ట్ మళ్ళీ. ఓకేనా? అటువంటి దానివల్ల వచ్చేటువంటి ఫలితాలు ఏదైతే స్వర్గం ఉంది, లేదా మనకి ఏదైనా మోక్షం వచ్చే పని అయితే ఆ కోరికలు మనం త్యజించేయాలి. ఆ కోరికలు వేస్ట్ మనకి. అటువంటి కోరికల వల్ల మనకి ఎటువంటి ప్రయోజనం లేదు కాబట్టి దాన్ని ఆ కోరికలు మనం త్యజించాలి మనం. ఎందుకంటే అవి ఎలాగో మనకి ఆటోమేటిక్‌గా వస్తాయి తర్వాత. ఏది ఆ స్వర్గలోక సుఖం ఏదైతే ఉందో, ఆ సుఖం ఎలాగో ఆనందం ఏదో అనుభవిస్తాం. ఇక్కడుండే అనుభవిస్తాం. కృష్ణుడి సేవలో అనుభవించొచ్చు మనం. కృష్ణుడి కోసం మన కర్మను వరించేటప్పుడు మనకి ఈజీగా ఈ బై ప్రొడక్ట్స్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. ఈ స్వర్గలోక సుఖాలు, ఈ మోక్షపు సుఖాలు ఆటోమేటిక్‌గా వస్తాయన్నమాట. కాబట్టి భక్తుడనేవాడు వీటి కోసం కష్టపడాల్సిన అవసరం లేదు. తను ఎందుకు కృష్ణుడి సేవలో నిమగ్నం అవుతాడు అనంటే, కృష్ణుడితో ప్రత్యక్ష సంబంధం కావాలని. అంతేగాని కృష్ణుడికి ఎందుకు సేవ చేస్తాడు? నాకు స్వర్గం కావాలి, నాకు ఇంకా వసతులు కావాలి, వాటి కోసం చేయడం వల్ల వేస్ట్. దానికి ఎప్పుడు అతను దాటేశాడు. ఆ సుఖం అతనికి వద్దిప్పుడు. ఒక విధంగా చెప్పాలంటే, భక్తుడు తన స్టార్టింగ్ స్టేజ్‌లోనే మోక్షపు వాంఛని అసలు ఎప్పుడు కోరుకోడు అసలతను. నేను బ్రహ్మజ్యోతిలో ఐక్యం అవ్వాలి అనేటువంటి అసలు ఆ కోరికే తెచ్చిచ్చేస్తాడు అతను. ఇంకా చెప్పాలంటే భావస్థితికి చేరుకున్నాడు అనుకోండి. చెప్పాం కదా ఫస్టు వైది సాధన భక్తి, రాగానుగ సాధన భక్తి, ఆ తర్వాత భావభక్తి, తర్వాత ప్రేమ భక్తి. ఎప్పుడైతే తాను భావభక్తిలోకి చేరుకుంటాడో, భావస్థితిలో చేరుకుంటాడో ఆటోమేటిక్‌గా అతనికి మోక్షం వలన విరక్తి పుట్టిపోతుంది. మోక్షమే వద్దన్నాడు అసలు. ఎందుకంటే మోక్షంలో వచ్చేటువంటి ఏదైతే సుఖం ఉంటదో, భక్తి సేవలో వచ్చేటువంటి సుఖం కంటే అది చాలా తక్కువ స్థాయిదనమాట అది. అందుకే అతను మోక్షాన్ని అసలు లెక్క చేయడనమాట. అందుకే మనం గాని గమనిస్తే ఇదే విషయాన్ని భక్తితామృత సింధులో చెప్పబడిందనమాట. క్లేశాగ్ని సుభద మోక్ష లఘుత కృత్సు దుర్లభః సాంద్రానంద విశేషాత్మ శ్రీకృష్ణ ఆకర్షణీచ. సో సాధన భక్తిలో తనకి క్లేశాగ్ని, శుభద 2 ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. క్లేశాగ్ని అంటే ఏంటి? తన కష్టాల నుంచి తను విముక్తుడవడం తను గమనిస్తాడు. శుభద అంటే ఏంటి? తనలో మంచి గుణాలు వస్తున్నాయని కూడా తను గమనిస్తాడు. నాలో కోపం పోయింది. సో నాలో ఆ ద్వేషం ఇప్పుడు అంత లేదు ఇప్పుడు. అంత ఈర్ష్య ఇప్పుడు లేదని తనే గమనిస్తాడు. అంటే అది సాధన స్థాయిలోనే తనకి రిజల్ట్ వచ్చేస్తుంది తనకి. తన కర్మలు ఇప్పుడు అంత బలంగా పనిచేయడం లేదన్నట్టు కూడా అది గమనిస్తాడు. మామూలుగా అయితే ఈ టైంలో నేను చాలా బాధపడాలి యాక్చువల్‌గా. నేను చాలా ఈ ఈ ఈ పరిస్థితి వచ్చినందుకు నేను చాలా దుఃఖపడాలి. కానీ నాకు ఇప్పుడు అంత దుఃఖం ఇప్పుడు నాకు లేదే అనే భావన వచ్చింది చూసారా? అంటే అతనికి ఏంటి? కష్టాల నుంచి కొంత విముక్తి అయినట్టే కదా అతను. అంటే క్లేశాగ్ని శుభద అనేది సాధన స్థితిలోనే అతను గమనిస్తాడు. అతను అనుభవిస్తాడు. అలాగే మోక్ష లగతాకృత్ సుదుర్లభ. ఈ 2 భావభక్తి స్థాయిలో అతను గమనిస్తాడనమాట. ఈ రెండిటి విషయాల్ని. మోక్ష లగతాకృత్ అంటే ఏంటి? మోక్షం పట్ల ఎటువంటి ఆసక్తి లేదనమాట అతనికి. సుదుర్లభ అంటే దాని విలువను తెలుసుకుంటాడు. భావభక్తి ఆ విలువ బాగా అర్థం చేసుకున్నాడనమాట దాన్ని. ఎందుకంటే ఇది నాకు చాలా కష్టంతో చాలా కాలం తర్వాత నాకు ఈ అవకాశం దొరికింది. నాకు ఈ శుద్ధ భక్తి దొరికింది అనేటువంటి ఈ ఆ విలువను తాను ఎప్పుడు కూడా లోపల పెట్టుకున్నాడనమాట. ఆ తర్వాత ప్రేమ భక్తి స్థాయిలో తాను సాంద్రానంద విశేషాత్మ శ్రీకృష్ణ ఆకర్షణి. ఆ స్థితిలో అతను ఆధ్యాత్మికమైనటువంటి ఉత్కృష్ట స్థితిని తాను అనుభవిస్తాడనమాట ఆనందాన్ని. అత్యంత ఆనందాన్ని, పరమానందాన్ని పొందుతాడనమాట. దాన్ని సాంద్రానంద విశేషాత్మ. సాంద్రానంద ఆనందము చాలా అత్యంత స్థాయిలో ఉంటుందన్నమాట. ఆ స్థితిలో కృష్ణుడిని కూడా ఆకర్షించగలరనమాట. అందుకే శ్రీకృష్ణ ఆకర్షణి అనే పదం వచ్చిందనమాట. సో సాధన స్థితిలో క్లేశాగ్ని, శుభద చూడగలుగుతాడు. భావభక్తి స్థితిలో తాను మోక్ష లబ్ధాకృత్, తర్వాత సుదుర్లభని అనుభవిస్తాడు. ప్రేమ భక్తి స్థితిలో సాంద్రానందని, శ్రీకృష్ణ ఆకర్షణని రెండింటిని గమనిస్తాడనమాట. సో కాబట్టి ఎప్పుడైతే తాను భగవంతుడి సేవలో నిమగ్నం అవుతాడో ప్రత్యక్షంగా క్లేశాగ్ని నుంచి క్రమంగా తాను శ్రీకృష్ణ ఆకర్షణ స్థాయికి వెళ్ళగలరనమాట క్రమంగా. కానీ ఇదంతా కూడా ఎప్పుడైతే ఫస్ట్ కర్మఫల త్యాగం చేయడానికి సిద్ధమవుతాడో, ఫస్ట్ తనకు వచ్చే ఫలితాన్ని కృష్ణుడికి ఫస్ట్ ఇవ్వడం స్టార్ట్ చేసి, ఆ తర్వాత ప్రత్యక్షంగా సేవలోకి రావడం, ఆ తర్వాత క్రమంగా
మననాత్మిక భక్తి అని, స్మరణాత్మిక భక్తి అని దాంట్లో నెమ్మదిగా ఎంటర్ అవుతారు అనమాట తర్వాత. అందుకే మనం గమనిస్తే కొంతమంది మనకి డొనేషన్ ఇస్తారు, ప్లస్ వచ్చి సేవ చేస్తారు. సో సో వాళ్ళు చాలా అదృష్టవంతులు అన్నమాట. కొంతమంది డొనేషన్ ఇచ్చి వాళ్ళు రాలేరు. కొంతమంది డొనేషన్ ఇస్తూ సేవ కూడా చేస్తారు అనుకోండి. దెన్ వాళ్ళు అంటే అన్ని రకాలుగా వాళ్ళు పూర్తిగా వినియోగించుకునే స్థితికి వాళ్ళు వెళ్ళగలుగుతున్నారు అనుకో. అండ్ పూర్తిగా సేవకే వచ్చేసారు అనుకోండి, అందుకే అది హైయెస్ట్ స్థితి అది. ఎందుకంటే అక్కడ దానికోసం మనం చేయగలిగింది ఏం లేదు, చేసేది ఏం లేదు. భగవంతుడు నడిపిస్తున్నాడు వాళ్ళు, అంతే. అంటే తీసేసేస్తారు అన్నమాట ఇదంతా కూడా. అందుకే కృష్ణుడు స్మరణాత్మిక భక్తిలోకి రావాలంటే, అంటే 24 అవర్స్ మనసు కృష్ణుడి మీదకి వెళ్ళాలి అంటే ఎక్కడో దగ్గర మనం ప్రత్యక్షంగా దిగేటువంటి స్థితి నుంచి క్రమంగా ఇది ఎదగాల్సిందే తప్ప మనం దూరంగా ఉండి మనం చేయగలిగింది మనం చేసుకుంటూ మనం చేసినటువంటి సాధన చేసుకుంటూ ఉంటే మాత్రం, అంటే ప్రత్యక్షంగా ఉండే వాళ్ళ ప్రోగ్రెస్ కంటే కూడా పరోక్షంగా దూరంగా ఉండే వాళ్ళ ప్రోగ్రెస్ కొంచెం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే భక్తుల సాంగత్యంలో కానీ గురు యొక్క దశానిర్దేశంలో ఉన్న వాళ్ళకి త్వరగా వాళ్ళకి అనుగ్రహం లభించడానికి అవకాశం ఉంది, త్వరగా వాళ్ళ తప్పులు సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రత్యక్షంగా వాళ్ళు చెప్తారన్నమాట మనకు వచ్చి, ఇది బాగాలేదు, ఇది కరెక్ట్ కాదు, ఈ విధంగా చేయకూడదు, దీన్ని ఈ విధంగా మనం మార్చుకోవచ్చు, ఈ విధంగా చేస్తే మీరు ఇంకా కొంచెం ముందుకు ఎదుగుతారు అని మనకి డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినప్పుడు మనం త్వరగా ఫాలో అవడానికి మనకి ఈజీగా ఉన్నప్పుడు త్వరగా ఆ స్థితి నుంచి మన బయటికి రాగలుగుతాం. మనం దూరంగా ఉన్నాం అనుకోండి, ఇన్స్ట్రక్షన్ ఎలా ఇవ్వగలుగుతాం, ఎలా మనం గమనిస్తాం, మనం ఏ స్థితిలో ఉన్నామని ఎవరికి తెలుస్తుంది? సింపుల్ లైక్ డాక్టర్కి మనం దూరం నుంచి మనం స్కాన్లు గీలన్నీ పెట్టామనుకోండి, బెటర్గా ట్రీట్ చేయగలుగుతాడా? దగ్గరగా ఉన్నప్పుడు అన్ని చూసుకొని మాట్లాడి అన్ని రకాలుగా గమనించుకున్న అతను త్వరగా ట్రీట్ చేయగలుగుతాడు. సో ఎప్పుడైనా మనం చూడండి, మనకి రిపోర్ట్స్ అవి పంపించమంటే ఓకే డైరెక్ట్గా రమ్మనే దానికి మాట్లాడిన తర్వాత వాళ్ళ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఇచ్చే ట్రీట్మెంట్కి, సో దూరంగా ఉండి మనం చేసే ట్రీట్మెంట్కి చాలా తేడా ఉంటుంది. సో అందువల్ల కృష్ణుడు ఇక్కడ అసాధ్యమైతే కాదంటున్నాడు, ఏది స్మరణాత్మిక భక్తి. కానీ అది ఎక్కడో ఒక లెవెల్ నుంచి మనం స్టార్ట్ చేయాలి దాన్ని. కృష్ణుడు పనికి రావాలని చెప్పడం లేదు, ఉపయోగం లేదంటే లేదు, ఎక్కడో దగ్గర నువ్వు స్టార్ట్ చేయమంటున్నాడు. సో ఎక్కడో దగ్గర మనం స్టార్ట్ చేస్తే ఏదో ఒక రోజు ఆ స్థితికి మనం చేరుకుంటున్నాం. అంటే భగవంతుడు ఎంత దయమయుడు కాకపోతే మనల్ని అన్ని స్థితుల్లో నుంచి అన్ని స్థాయిలో నుంచి మనం ఎంకరేజ్ చేస్తాం అనమాట భగవంతుడు. సరే, నా కొరకే అంకితమైన భక్తుడు మయార్పిత ఆత్మ సర్వఫల త్యాగానికి సిద్ధమవుతాడు. ఎప్పుడైతే కృష్ణుడి మీద పూర్తిగా నిమగ్నం అవుతాడో అప్పుడు అన్ని వదులుకోవడానికి సిద్ధపడతాడు అనమాట అతను. అది 14 శ్లోకాలు చెప్పబడతాడు అనమాట సాక్ష్యం కింద. వర్ణాశ్రమ ధర్మ ఫస్ట్ స్థాయిలో, తర్వాత నిష్కామ కర్మ, తర్వాత జ్ఞానము, తర్వాత మనసు పవిత్రమవుతుంది. మనసు పవిత్రమైతే ధ్యానం కుదురుతుంది. ఆ తర్వాత ఆత్మ సాక్షాత్కారం పొందుతాము. ఆ తర్వాత పరమాత్మ సాక్షాత్కారం పొందుతాము. ఆ తర్వాత మనకి ఏమవుతుంది? ఐశ్వర్య భక్తి లభిస్తుంది. సో ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? వర్ణాశ్రమ ధర్మం స్టార్ట్ అయింది. అదే ఫస్ట్ ఎక్కడ, నా పని నేను చేసుకుంటాను, వచ్చిన ఫలితం ఎంతో కొంత నేను కృష్ణుడికి ఇస్తానులే, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి నిష్కామ కర్మతో అంటే ప్రత్యక్షంగా భగవంతుడి సేవలోకి దిగి, ఆ దిగడం వల్ల ఏమైంది? జ్ఞానం ఓపెన్ అయింది. ఇప్పుడు జ్ఞానం ఓపెన్ అవడం వల్ల ఏమైంది? మనసు పవిత్రమైంది. మనసు పవిత్రమైంది కాబట్టి ఈజీగా ఇప్పుడు ఫోకస్ చేయడానికి అవకాశం దొరికింది, ధ్యానం. దానివల్ల నెక్స్ట్ ఏంటంటే ఆత్మ సాక్షాత్కారం పొందగలిగాము. ఆ తర్వాత పరమాత్మ సాక్షాత్కారానికి వెళ్ళాము. ఆ తర్వాత చివరికి అప్పుడు కూడా మనకు ప్రేమ భక్తి రావడం లే, ఐశ్వర్య భక్తి లభిస్తా ఉంది ఇక్కడ. అంటే పరోక్షంగా మనకి. ఉదాహరణ ఎలాంటిదంటే, కుటుంబ బాధ్యతలను చూసుకుంటూ నేను భక్తిలోకి వస్తాను, భక్తి చేస్తాను నేను. ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి? కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ భక్తి కొనసాగించడం అంటే ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి?
కుటుంబానికి. ఆ తర్వాత నేను భక్తి కావాల్సిన నేను చేస్తాను. ఇది ఉదాహరణ అనమాట. ఈ స్థితిలో ఉండే వాళ్ళకి పరోక్షంగా ఎవరైతే సేవలోకి వస్తున్నారో. ఈ ప్రక్రియ చాలా కష్టమైనది కనుక సందేశం శుద్ధ భక్తులకి చెప్పినది కాదు. సనిష్ట భక్తులకు నిష్కామ కర్మ మరియు ధ్యాన మార్గాల్లో ఉన్న వారికి అనమాట ఆ రూట్ చెప్పింది. ఫస్ట్ వర్ణాశ్రమ ధర్మంలో ఒక రా, ఆ తర్వాత క్రమంగా పరోక్ష తర్వాత ఆయన కోసం నువ్వు పని చేయి, ఆ తర్వాత క్రమంగా నువ్వు అభ్యాసం చెయ్యి, ఆ తర్వాత నెమ్మదిగా ఏదో ఒక రోజు నీకు స్మరణ వస్తుందిలే. ఇది ఎవరు చెప్పింది? సాధారణ స్థితిలో నుంచి నెమ్మదిగా అతన్ని స్టెప్ బై స్టెప్ దాన్ని పైకి తీసుకురావడానికి. కానీ ఎవరైతే ఉత్తమ భక్తులు ఉన్నారో, శుద్ధ భక్తులు ఉన్నారో వాళ్ళకి చెప్పబడింది ఏంటంటే భాగవత్ ధర్మం. భాగవత్ ధర్మం ఏంటి? ఏం జరిగినా సరే నీ లైఫ్ కృష్ణుడి కోసం ఇచ్చేసి. ఇటువంటి వాళ్ళు ఎక్కడి దాకా వెళ్తారంటే మాధుర్య భక్తి దాకా వెళ్తారు వీళ్ళు. మాధుర్య రసాన్ని ఆస్వాదించేదాకా వెళ్ళగలుగుతారు వీళ్ళు. అంటే కృష్ణుడితో ప్రత్యక్ష సంబంధంలోకి వెళ్తారు వీళ్ళు. వీరు ఎలాంటి వాళ్ళంటే భక్తి చేసుకుంటూ కుటుంబ బాధ్యతలు చూసుకుందాంలే. ఫస్ట్ ప్రయారిటీ దేనికి? నెక్స్ట్ ఫ్యామిలీని చూద్దాం. ఇది రెండో స్థితి. థర్డ్ స్టేజ్ ఏంటంటే ప్రత్యక్ష మార్గాన్ని అనుసరించలేని వారికి పరోక్ష మార్గం మేలైనది. ఈ స్థితిలో లేని వాళ్ళకి బెటర్ ఫస్ట్ కుటుంబం ఫస్ట్ చూసుకొని అయినా తర్వాత నువ్వు భక్తి చేసుకో. నెక్స్ట్ స్టేజ్ ఏంటి? భక్తి చేసుకుంటూ కుటుంబాన్ని చూసుకో. కాబట్టి పరోక్ష మార్గం కానీ ప్రత్యక్ష మార్గం కానీ ఇచ్చేది ఆ భక్తుడి యొక్క స్థితిని బట్టి, అతని యొక్క పరిస్థితిని బట్టి ఆ గైడ్ లైన్స్ వస్తుంది. అతను మరీ సెన్సిటివ్గా ఉన్నాడు అనుకోండి, సరే ఫస్ట్ నువ్వు ఇల్లు చూసుకో, ఆ రోజు అప్పుడప్పుడు రా అంటారు. లేదా అతను ఇంట్రెస్ట్ చూసి అతను ఇది ఉంది అనుకోండి, నువ్వు తర్వాత దాని ముందు చేయి, తర్వాత నువ్వు దానికి పో నిదానంగా అని చెప్తారు. ముందు భక్తికి కావాల్సినవన్నీ, ముందు సేవకు కావాల్సిన కమిట్మెంట్లోకి రా, మిగతా కృష్ణుడు ఆటోమేటిక్గా అయినా చూసుకుంటాడులే అని చెప్తాం. కాబట్టి భగవద్గీత ప్రత్యక్ష మార్గాన్ని సిఫార్సు చేస్తుంది. భగవద్గీత యాక్చువల్గా వచ్చేసి నువ్వు నిదానికి రానైనా అని చెప్పట్లే, డైరెక్ట్ గా కృష్ణుడు స్వరంలోకి వచ్చారో నాయన అంటుంది. ఎందుకంటే కృష్ణుడు మనకి ఇంకా ఎంతకాలం ఎడబడి ఉంటారు. సో త్వరగా ప్రత్యక్షంగా వచ్చేసేయండి అని చెప్పడానికి ఆయన సిఫార్సు చేస్తాడు అనమాట. అందుకే భగవద్గీత అనేది ఇచ్చేటువంటి శ్లోకాస్ అన్ని కూడా జనరలైజ్ కాదు. అది ఒక్కొక్క స్టేజ్ లో ఉన్న వాడికి ఏ ఇన్స్ట్రక్షన్ వస్తుందో దాన్ని బట్టి మనం చూడాలి తప్ప. అందుకే మనం డిస్కషన్ 2:47 శ్లోకం ఉంది, 18:66 శ్లోకం ఉందన్నమాట. 2:47 శ్లోకం కృష్ణుడు ఏమంటున్నాడు? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భు. అంటే కృష్ణుడు ఏమంటున్నాడు అంటే నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు, ధర్మాన్ని మాత్రం నీ స్వధర్మాన్ని వదలడానికి లేదు, కానీ ఫలితాన్ని మాత్రం ఆశించొద్దు అంటున్నాడు. అంటే ఇక్కడికి ఏం చెప్తున్నాడు? ఫస్ట్ నీ కర్మ నువ్వు చెయ్యి, ఫలితాన్ని మాత్రం ఆశించంటున్నాడు. 18వ అధ్యాయంలోకి వచ్చేసరికి కృష్ణుడు ఏమన్నాడు? అని వదిలిపడే అంటున్నాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఏడేమో నువ్వు ధర్మాన్ని వదలడానికి లేదు, నువ్వు ఫస్ట్ నీ ధర్మాన్ని నువ్వు ఆచరించు, ఫలితాన్ని కృష్ణుడు వదిలేసేయి, ఫలితం గురించి నువ్వు చేయబోద్దు. నీ స్వధర్మం ఏంది? ఇక్కడ క్షత్రియుడిగా నువ్వు యుద్ధం చేయి. ఇప్పుడు ఎవరిని వచ్చి మనకు క్వశ్చన్ అడిగారు, ఇదేందో సర్వధర్మాన్ని పరిత్యజ్య ఓ పక్క చెప్తున్నాడు, ఇంకో పక్క ఏమో ముందు నీ ధర్మాన్ని వదలడానికి లేదు, ఫలితాన్ని ఆశించొద్దు, నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించాల్సిందే, నువ్వు తప్పించుకోవడానికి లేదు అంటున్నాడు. ఎలా చెప్పాలి వాళ్ళకి? ఎందుకంటే అర్జునుడు మొదటి ఆ స్టేజ్ లో అర్జునుడు ఇంకా ఫలితాన్ని ఆశించే స్థితిలో ఉన్నాడు కాబట్టి నువ్వు ముందు ధర్మాన్ని పాటించిన ఆయన అన్నాడు. సో 10వ అధ్యాయంలో 11వ అధ్యాయంకి వచ్చేసరికి కృష్ణుడు ఎవరో అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు ఆయనకు వచ్చేసి ఏం చెప్తున్నాడు? వదిలిపోరు, నువ్వు నేను చూసుకుంటాం మొత్తం, ఇంకా అవన్నీ వదిలేసే అన్నాడు. అలాగే భగవద్గీత యాక్చువల్గా మనకు ప్రత్యక్ష మార్గంలోకి వచ్చేయమంటుంది,
అదే మన స్థితిలో లేనప్పుడు ఏం చేస్తారు, కనీసం పరోక్ష మార్గమైనా నువ్వు రమ్మంటుంది. కాబట్టి శ్లోకాలు 8-11 వరకు ఆదేశించిన విధానానికి అర్హులు కానటువంటి వారికి 12వ శ్లోకం సూచించబడింది. 8-11 చేయలేని వాళ్ళకి ఏమో కనీసం 12వ శ్లోకం గురించి ఇదిగో కనీసం ఇది ఈ మధ్యలో ఈ విధంగా నువ్వు కర్మఫల త్యాగంతో నువ్వు రా పైన ఆ నుంచి నువ్వు స్టార్ట్ చేసుకొని మిగిలిందంతా వీళ్ళకి స్మరణాత్మక పోవడం లే, అవన్నీ తర్వాత చూద్దాము, ముందు నేడికి రా అంటున్నారు. అందుకని శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్, అభ్యాసం చేయలేని వారు నన్ను చేరే విధానం పట్ల జ్ఞానం సంపాదించడం మేలు. మరణాత్మిక భక్తి మొదటి శ్లోకం. జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే, జ్ఞానం క్రమంగా ధ్యానం వైపు ఎదుగుతారు. స్మరణాత్మిక భక్తి. ధ్యానాత్ కర్మఫల త్యాగాస్, ధ్యానం కర్మఫల త్యాగానికి దారితీస్తుంది. త్యాగాచాంతిర్ అనంతరం, ఫలత్యాగం వలన పవిత్రమైన మనసు ఏర్పడుతుంది, ఆత్మశాంతికి దారితీస్తుంది. కృష్ణుడి యొక్క రూప గుణ లీల స్మరణకు ఆటంకాలు కలిగించే కోరికలు నశించిపోతాయి. ఇదంతా ఒక లైన్ లో వెళ్తుంది అనమాట. కానీ గమనిస్తే శ్రేయోహి జ్ఞానం అభ్యాసం చేయలేకపోతున్నావు కదా, ఓకేనా? అట్లయితే మీరు నా పట్ల నువ్వు జ్ఞానాన్ని సంపాదించు. నా పట్ల జ్ఞానం అంటే ఏంటి? నా గురించి విని కృష్ణుడు ఎంత మాత్రపు వాడు, ఏ స్థాయి వాడు అని నువ్వు మననం చేయి ఒకసారి లోపల. ఎప్పుడైతే నువ్వు మననం చేయడం ప్రారంభిస్తావో జ్ఞానా ధ్యానం విశిష్యతే, నెమ్మదిగా ఆ జ్ఞానమే నెమ్మదిగా ఏమంది ధ్యానం అంటే స్మరణ, దాని గురించి ఆలోచించే స్థాయికి వెళ్ళిపోతావు తర్వాత. దాని గురించి ఆలోచిస్తావు తర్వాత. ఏది? కృష్ణుడు ఏ విధంగా గొప్పవాడు, కృష్ణుడి యొక్క లీలలు ఏంటి, కృష్ణుడి యొక్క శక్తులు ఏంటి అని దాని గురించి ఆలోచనకి వెళ్తాం. ఎప్పుడైతే ధ్యానం దాని మీదే ఉంటుందో ఆటోమేటిక్ గా కర్మఫల త్యాగానికి సిద్ధమవుతుంది. ఎందుకని? ఇవన్నీ చేసేవాడంతా కృష్ణుడేరా నాయన, నేను చేసేది ఏం లేదు ఇక్కడ, నా వల్ల నడవలేదు ఇవన్నీ కూడా, నా వల్ల ఇవేమి నడవడం లేదు, ఇవన్నీ నేను చేస్తేనే ఇవన్నీ జరగడం లేదు, అదేదో భగవంతుడే శక్తి ఇచ్చాడు, భగవంతుడి వల్ల ఇదంతా నడుస్తుంది, భగవంతుడు జరుగుతుంది కాబట్టి చేసేది నేనేం లేదు, కాబట్టి ఆ కర్మలో వచ్చే ఫలితం నాకు కాదు, ఆ ఫలితం ఎవరు చేరాలి? కృష్ణుడు చేరాలి. కర్మఫల త్యాగానికి దారి. ఎప్పుడైతే ఆ కర్మఫల త్యాగానికి సిద్ధమవుతాడో అప్పుడు మనసు పవిత్రం అవడం ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే మనసు పవిత్రానికి దారి తీసిందో ఇప్పుడు ఫ్రీ ఇంకా కామక్రోధ మదమత్సరాలు లేవు, త్రిగుణాలు లేవు. ఇప్పుడు ప్రశాంతంగా ఆత్మ భగవంతుడి యొక్క రూప గుణ లీలల్లో విహారం చేస్తుంది. అటువంటి నామ రూప గుణాలు లీలలకి ఎటువంటి కోరికలు వచ్చి ఆటంకాలు కల్పించవు ఈ స్మరణకి. అంటే అక్కడ ఆ స్టేజ్ ఏంటంటే ఇక్కడ అసలు ఎటువంటి కోరికలే లేని స్టేజ్ అది. సో ఎప్పుడైతే మన త్యాగానికి సిద్ధపడతామో, అంటే భగవంతుడి కోసం మనం ఏమైనా చేయడానికి సిద్ధపడతామో ఆటోమేటిక్ ఏమవుతుంది, ఇక్కడ కోరికలన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. అప్పుడు ఆయన నామరూప గుణాలలో ఏదైనా మనం స్మరణలోకి వెళ్ళామనుకోండి, ఈ కోరికలు ఏవి మనల్ని డైవర్ట్ చేయలేవు. మనల్ని అది కావాలి, ఇది కావాలి, అది ఉంది, ఇంకా ఇది చేయాలి, అంత ఉంది, ఇంత చేయాలి, మనం ఆ పరిస్థితికి వెళ్తాం. సో ఆ విధంగా మనం గమనిస్తే భగవంతుడు 8-12 శ్లోకం దాకా భగవంతుడి యొక్క దయ మన స్థితిని బట్టి, మన స్థాయిని బట్టి ఎవరెవరికి పరోక్షంగా సేవ చేయడానికి అవకాశం దొరికింది, దానికంటే బెటరు ప్రత్యక్షంగా వచ్చి సేవ చేయడం ప్రయత్నించడం. లేదా ఆస్తిలో లేకపోతే నువ్వు కర్మఫల త్యాగం చేయడం వల్ల నీ మనసు పవిత్రమయ్యి నువ్వు ఒకనొక రోజు కంపల్సరీగా నా గుణ రూప లీలలకి నీకు ఎటువంటి కోరికలు నిన్ను ఆటంకాలు కల్పించవు నీకని చెప్తున్నాను. సో ఆ విధంగా మనం గమనిస్తే కనుక ఈ సెక్షన్లో భగవంతుడి యొక్క దయని మనం ప్రత్యక్షంగా మనకి చూపిస్తూ ఏ విధంగా తన దగ్గరికి రావడానికి మనం ఏ స్థితిలో ఉన్నా సరే మనం ఏ విధంగా మనం ప్రయత్నం చేస్తే ఆయన దగ్గరికి 24 గంటలు ఆయన గురించి తెలుసుకోవడానికి, స్మరణాత్మిక భక్తిలోకి మనం వెళ్ళడానికి అవకాశం ఉందో, సో ఆ విధి విధానాలు, ఆ స్థితులు అన్నీ కూడా మనకి ఇక్కడ కృష్ణుడు స్వయంగా మనకి సూచిస్తున్నారు అన్నమాట. సో ఆ విధంగా మనం ఈ సెక్షన్ ఈ రోజు మనం కంప్లీట్ చేసుకున్నాం.
शिला प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, भगवत वाणी श्रीमद् भगवत गीता की जय, जय गौर प्रेम